హలో గుడ్ మార్నింగ్. దిస్ సతీష్. మనం ఈరోజు గోల్డ్ చార్ట్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, నిన్న ఈవినింగ్ గోల్డ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళి 5550కి వెళ్ళి సడన్గా క్రాష్ అయింది. సేమ్ డే 5100కి అది డ్రాప్ అయింది. సిఎఫ్డి కాబట్టి ప్రైసెస్ డిఫరెంట్గా ఉంటాయి. మనం ఫ్యూచర్స్ చూడటం లేదు కాబట్టి చార్ట్స్ అన్నీ సేమ్. ఓకే, చూడండి ఇక్కడ మీరు 5550 హై ఉంది. ఈ క్యాండిల్ చూడండి 5100 క్యాండిల్ అండి. ఓకేనా, విక్కులు చూడండి అక్కడ 5100 విక్, 5550 విక్ గోల్డ్. ఓకేనా, సో ఇది 1 అవర్ చార్ట్ అండి, 1 అవర్ క్యాండిల్స్. మనము యాక్చువల్గా 4 అవర్ క్యాండిల్స్, డైలీ క్యాండిల్స్ చూసి అసలు ట్రెండ్ ఏందో మనం క్యాల్కులేట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది డైలీ చార్ట్ అండి. సో డైలీ చార్ట్కి వెళ్ళి మనం ఒకసారి చూసామంటే డైలీ చార్ట్లో మనకి చూడండి అంతా సో ట్రెండ్ లైన్ అండి. ఇది ఇవన్నీ అన్నీ బుల్లిష్గానే ఉన్నాయి. సో మీరు చూసినా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. 1 ఇయర్ ఆల్మోస్ట్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనకి ఎస్ఎంఎస్ అన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం ఎస్ఎంఎస్ చూడండి. 100 ఎస్ఎంఏ ఎంత ఉంది మీకు ఐడియా వస్తుంది. 100 ఎస్ఎంఏ 167% కానీ 150 ఎస్ఎంఏ కూడా 167%, 200 ఎస్ఎంఏ 161% రైజ్ అయిందండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఈ డబుల్ బోలింజర్ బ్యాండ్స్ దాటి వెళ్ళిపోయింది మనకి ప్రైస్. మీరు కిన్గా అబ్జర్వ్ చేశారంటే. అండ్ ఎంఏసిడి ఉండి 244 అండి. ఎంఏసిడి 244 నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు, అంత స్ట్రాంగ్గా ఉంది. ఎంఏసిడి ఎప్పుడు 10, 20, 50 మ్యాక్సిమం 100 దాకా పోతుంది. ఎంఏసిడి అనేది 244 ఉంది. ఆర్ఎస్ఐ 74 ఉంది. చూడండి ఎస్ఎంఎస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. సో ఇక్కడ ఇది మనకి డైలీ చార్ట్లో మనకి క్లియర్గా సైన్ కనపడటం లేదు. ఓకేనా, క్లియర్గా అసలు ఏంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయం. ఎందుకంటే మీరు చూస్తే అక్టోబర్ చూసారా, అక్టోబర్లో మనకి వెళ్ళింది ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ మధ్యలో 4250 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఎంత మనకి January 30th హై టెన్. సో ఇక్కడ చార్ట్స్లో మనకి బులిష్గా కనిపిస్తూ ఉంది. ఏ ఎస్ఎంఎస్ చూసినా బులిష్, ఎంఏసిడీలో ఆర్ఎస్ఐ చూసినా కానీ బులిష్గానే ఉన్నాయి. 50 ఎస్ఎంఏ చూడండి 50 ఈఎంఏ చూడండి 56 ఉంది, 34 కూడా అన్ని చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో నోవే మనము ఇక్కడ ఇది నెక్స్ట్ ఏం జరుగుతుంది టెక్నికల్గా అంటే బేరిష్ అవుతుందా, బుల్లిష్ అవుతుందా, పుల్ బ్యాక్ తీసుకుంటుందా, డౌన్ ట్రెండ్ తీసుకుంటుందా, ట్రెండ్ బ్రేక్ చేస్తుందా, కంటిన్యూస్గా వెళ్ళిపోతుందా అనేది మనకి డైలీ చార్ట్లో మనకి అసలు ఈ డైలీ చార్ట్లో మనకి అసలు ఐడియానే రావట్లేదు. సో మనము ద బెటర్ వీ కెన్ సీ 4 అవర్ చార్ట్లో చూద్దాం. ఓకేనా, అది కొద్దిగా నాకు 4 అవర్ చార్ట్ అనాలిసిస్ చేస్తే నాకు క్లియర్గా కొంతవరకు ఐడియా వస్తుంది. ఓకే, డైలీ చార్ట్లో ఏం లేదు. మనం ఒకసారి ఇంకా లోడ్ అవుతూ ఉందండి మనకి చార్ట్. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది చూసారా మీరు ఎంఏసిడి ఓకే చార్ట్ ఓపెన్ అయింది, ఇంకో చార్ట్. సో ఇక్కడ చూడండి ఇది కూడా డైలీ చార్టే. నాకు చూడండి ఇక్కడ డైలీ చార్ట్లో చూడండి మనకి ట్రెండ్ లైన్స్ మీద వెళ్ళింది మనకి. ఇక్కడ నుంచి డైలీ చార్ట్లో ట్రెండ్ లైన్స్ కూడా చూసాను. మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుని డిమాండ్ సప్లై చూడండి, డిమాండ్ సపోర్ట్ ఎనీథింగ్ బోత్ సేమ్. చూడండి ఇక్కడ ప్రైసెస్ చూసుకున్నామంటే మనకి ఈ జోన్లో మనకేం కనపడటం లేదు, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ డైరెక్షన్ అనేది. ఓకేనా, ఈ చార్ట్లో కూడా మనకేం ఐడియా రావట్లేదు. బట్ 4 అవర్ చార్ట్లో మనకి కొంత ఐడియా వస్తుంది. 4 అవర్ చార్ట్లో వచ్చేసి చూద్దాం. 4 అవర్ చార్ట్
4 hour చార్ట్లో చార్ట్ చాలా స్లోగా లోడ్ అవుతుంది. ప్లీజ్ బీ పేషెంట్. ఓకే, 4 hour చార్ట్ ఓపెన్ అయిందండి. 4 hour చార్ట్లో చూడండి, ఇక్కడ 4 hour చార్ట్లో చూడండి, ఇక్కడ మనకి సపోర్ట్ ఎక్కడ వస్తూ ఉంది, 5000 దగ్గర వస్తుంది. ఓకేనా, ఇది సపోర్ట్. ఓకే, మనకి హైట్ ఇది 4 hour చార్ట్ అండి. మనకి ఒకసారి 5550 దగ్గరికి వెళ్ళింది టాప్. ఇవి ట్రెండ్ లైన్స్. ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలో మనకి 1 2 బిగ్గెస్ట్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. కాబట్టి నేను అనుకోవడం సపోర్ట్ ఇప్పుడు మనకి 5200లో ఉంది ప్రైస్, 200 అబవ్ ఉంది, 5200 అబవ్ ప్రైస్ ఉంది. కాబట్టి సపోర్ట్ ఎక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, 5000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో 49 and 5000 మధ్యలో ఖచ్చితంగా ఇది పడుతుంది, కొంతవరకు ఇంకా పడుతుంది. సో అంటే $300 పడడానికి ఛాన్స్ ఉంది ఇంకా. ఓకేనా, 4 hour చార్ట్లో మీకు అదే అన్నాను. 4 hour చార్ట్లో నాకు ట్రెండ్ లైన్స్ బట్టి, క్యాండిల్స్ బట్టి నాకు డోజీ ఏం కనపడలేదు. ఒక డోజీ క్యాండిల్ వస్తే మనకి ఏమన్నా రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది డోజీ క్యాండిల్ లేదు ఇక్కడ. సో ఇంత పెద్ద క్యాండిల్స్, లెంత్ ఆఫ్ ద బాడీ హెవీగా ఉన్నాయి క్యాండిల్స్. కాబట్టి సపోర్ట్ అనేది 4900 తీసుకుంటుంది, ఖచ్చితంగా పడ్డానికే హై ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు $5200 దగ్గర ఉంది. 5200 నుంచి 4900 వరకు పడవచ్చు. ఓకేనా, ఇదండి 4 hour చార్ట్ అనాలిసిస్. ఈ 4 hour చార్ట్ అనాలిసిస్ని బట్టి నేను ప్రైస్ అనేది ఇంకా పడ్డానికి, ఇంకా 300 పాయింట్ వరకు కూడా $300 పడడానికి ఛాన్స్ ఉంది. తర్వాత పుల్ బ్యాక్ తీసుకుంటుంది ఏమో, చూద్దాం. క్యాండిల్స్ ఫామ్ అయినా కానీ మనం చెప్పలేమండి. సో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఓకేనండి, ఇది టెక్నికల్ అండి. ఓకేనా, ఈవెన్ మనం 4 hour చార్ట్ ఇక్కడ చూద్దాం. దీనిలో మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ 4 hour చార్ట్లో చూస్తున్నా కానీ ఇది 4 hour చార్ట్ అండి. ఓకేనా, 4 hour చార్ట్ చూడండి, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మీరు చూసుకోండి. ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ 4 hour చార్ట్లో మీకు ఇందాక చార్ట్లో ఏం చెప్పాను చూడండి. డైలీ చార్ట్లో మనకి ఎంఏసిడ్ ఎంత ఉంది, 240 ఉంది. ఎస్ఎంఏస్ 100 SMA, 150 SMA, 200 SMAs 160% ఉన్నాయి. ఇక్కడ చూడండి 4 hour చార్ట్లో తగ్గాయి. సో ఎందుకు తగ్గాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద చెప్పండి, ఓన్లీ బికాస్ ఆఫ్ ద క్యాండిల్స్. మనకి రెడ్ క్యాండిల్స్ చెప్పాను కదా, ఈ రెడ్ క్యాండిల్స్ ఫెయిర్ వాల్యూ FVGs చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఆల్ FVGs, మనకి రెడ్ FVGs లేవండి, అన్ని గ్రీన్ FVGs మాత్రమే ఉన్నాయి. కాబట్టి చాలా బులిష్గా ఉంది ట్రెండ్. కానీ ఈ రెడ్ క్యాండిల్స్ పడడం వల్ల మనకి సడన్గా MACD ఎంత వరకు వచ్చిందండి 4 hour చార్ట్లో. డైలీ చార్ట్లో 240 నుంచి MACD 4 hour చార్ట్కి 91కి వచ్చేసింది. ఓకేనా, MACD అంటే ఇది మనకి. ఓకేనా, MACD నెంబర్. RSI కూడా అక్కడ చాలా హెవీగా ఉంది, 70 దాకా ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 50కి వచ్చింది. ఇవన్నీ చూడండి ఒకసారి, SMS చూడండి. ఓకేనా, ఇది. సో కాబట్టి మీకు 4 hour చార్ట్లో చూపించినట్టు మీకేం చెప్పాను, 4900 నుంచి 5100 మధ్యలో పడుతుంది. ఇంకా అక్కడ నుంచి క్యాండిల్ ఫార్మేషన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ట్రెండ్ అనేది కొద్దిగా పడుతుంది, ఖచ్చితంగా పడడానికి ఛాన్స్ ఉంది. ఓకేనండి, దిస్ ఈజ్ మై అనాలిసిస్. లెట్స్ గో బ్యాక్ టు ద ఫైనల్ 50. ఇది 1 hour చార్ట్ అండి, 1 hour క్యాండిల్. ఇది 1 hour క్యాండిల్, 1 hour క్యాండిల్ గోల్డ్. ఈ 1 hour క్యాండిల్స్ని మీరు చూసారు. ఇవంతా మీకు నేను షార్ట్ టర్మ్ క్యాండిల్స్ ఉండేవి, వీటి మీద నేను క్యాండిల్స్ ఇవంతా రాశాను, డెల్టా అని అంతా. అవంతా మీరు మనం అనాలిసిస్కి కష్టము. చూడండి ఈ క్యాండిల్స్ మీకు క్లియర్గా 1 hour, ఇక్కడ 1 hour చార్ట్లో క్యాండిల్స్ చూడండి, మీకు 7, 14, 21 EMAs అంతా డౌన్లో ఉన్నాయి. ఓకేనండి, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు చూసినా కానీ మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉండి ఇవంతా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉండి FVGs అంతా స్ట్రాంగ్గా ఉన్నాయి. EMAs 7 EMA, 14 EMA, 21 EMA అన్ని డౌన్ అయిపోయినాయి, ఓన్లీ బికాస్ ఆఫ్ ద బిగ్ క్యాండిల్స్. నిన్న ఈవినింగ్ ఫామ్ అయిన బిగ్ క్యాండిల్స్ వల్ల. సపోర్ట్ మీకు చెప్పాను 49,100 to 51, 5100, 4900 మధ్యలో ఉంటుంది, ఇంకా పడుతుంది. అక్కడ 4900, 4000, మ్యాక్సిమం 4800 దగ్గర కూడా రావడానికి ఛాన్స్ ఉంది. 1 hour చార్ట్ ఇది. 15 minutes, ఫైనల్ 15 minutes చూద్దాం. ఇప్పుడు చూద్దాం
కమా 15-minute చార్ట్ అండి ఇది. 15-minute చార్ట్లో ఒకసారి చూద్దాం. 15-minute చార్ట్ చూడండి, క్యాండిల్స్ ఎట్లా పడ్డాయి చూసారా. ఇక్కడ ఏదో లైట్గా తీసుకుంటుంది, మీరు చూసారు మీకు ఇప్పుడు. ఇందాకేమో మీకు 1 hour చార్ట్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ చూడండి, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్స్ కూడా పడ్డాయి, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ రెడ్ పడ్డాయి. ఓకేనా, చూద్దాం ఏమవుతుందో. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి. ఐఎమ్ నాట్ రిజిస్టర్డ్, సెబీ రిజిస్టర్డ్. దిస్ ఈస్ మై ఓన్లీ ఒపీనియన్. I'm not a SEBI registered or commodity exchange registered, commodity exchange, COMEX India. I'm not a COMEX registered. Okay, na? Kabatti just this is my opinion only. Don't take. Please contact your financial advisor for your financial decisions. So based on my analysis, my technical analysis, it will go below for 5,000 and take support from there. Account support తీసుకొని మళ్ళీ pull back రావడానికి ఛాన్స్ ఉంటుంది. Thank you very much. Thanks to you. Please subscribe my channel Markets by Satish. అన్ని అప్డేట్స్ వస్తాయండి, బిట్ కాయిన్, గోల్డ్ అన్ని ఉంటాయండి. యూఎస్ స్టాక్స్ కూడా నేను అనాలిసిస్ చేస్తాను. వాటి మీద కూడా ఫ్యూచర్లో మీకు యూఎస్ బ్రోకర్స్ గురించి, యూఎస్ స్టాక్స్ గురించి, అన్నిటి గురించి, బెస్ట్ బ్రోకర్స్ ఫర్ ఇండియా నుంచి మనం ట్రేడ్ చేయడానికి యూఎస్ బ్రోకర్స్ ఏవో అన్ని అనాలిసిస్ చేద్దాము. త్వరలోనే వీడియోస్ కూడా వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.